ఒకసారి ఇద్దరు స్త్రీలు కలుసుకున్నారంట. ఇద్దరు స్త్రీలు కలుసుకోగానే ప్రపంచం గురించి వరల్డ్ న్యూస్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కదండి. ఇద్దరు స్త్రీలు కలుసుకుంటే మాట్లాడని విషయం ఏముండదు. ఇద్దరు స్త్రీలు కలుసుకున్నప్పుడు ఒక ఆమె ఇంకొక ఆమెను అడుగుతుందంట, నీ భర్తని మెప్పించడం చాలా కష్టం కదా, ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ టు ప్లీజ్ యువర్ హస్బెండ్ అని అడిగిందంట. మరొక ఆమె జవాబు చెప్తా ఉందంట ఆమె అడిగిన ప్రశ్నకు, నేను అసలు ఎప్పుడు నా భర్తని మెప్పించడానికి ప్రయత్నమే చేయలేదని. ఈవిడెంత గొప్ప భార్య చూడండి. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వివాహమైన తర్వాత ప్రాముఖ్యంగా భార్యలు భర్తలను మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం, అత్తమామలను మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ స్థలంలో బాస్ను మెప్పించాలని ప్రయత్నం చేస్తాం. మన తాపత్రయం అంతా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిదాన్ని అనిపించుకోవాలి, వావ్ అనిపించుకోవాలి కదండి, ఆహా అనిపించుకోవాలని ప్రయాసపడతా ఉంటాం. కానీ విమెన్స్ రిట్రీట్ దైవజనులు ఎందుకు ఏర్పాటు చేశారంటే దేవుని మెప్పించే విధంగా మన జీవితాలను మనం మలుచుకోవడానికి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి స్త్రీకి ఒక ఆశ ఉండాలి. మనందరి ఆశ ఏమై ఉండాలంటే, ఐ వాంట్ టు లివ్ అ లైఫ్ దట్ ప్లీజెస్ అండ్ ఇంప్రెసెస్ గాడ్. దేవుణ్ణి మెప్పించే బ్రతుకు నేను బ్రతికితే చాలు, దేవుణ్ణి మెప్పించే బ్రతుకు బ్రతికితే చాలు. అందుకొరకే ఈ స్త్రీల సదస్సు ఇంతవరకు షెకినా గ్లోరీ గారు చాలా అద్భుతమైన దేవుని మాటలు అందించారు. ఐ నో యు ఆర్ ఫుల్ ఆల్రెడీ వాక్యంతో కడుపు నిండిపోయింది. కానీ వాక్యం ఎంత విన్నా కూడా మనకు అజీర్తి అవ్వదు, ఇండైజెషన్ ఎప్పుడు రాదు. ఎందుకంటే దేవుని వాక్యం దొరుకుతున్నప్పుడు మనం పోగు చేసుకోవాలి. దేవుడు ఏ మాటలు మనకు వినిపించినా భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే సంఘటనల కొరకు, పరిస్థితుల కొరకు దేవుడు తన వాక్యం ద్వారా ముందుగానే మనం ప్రిపేర్ చేస్తారండి. కనుక ఈ సమయంలో కూడా దేవుడు నా ద్వారా అందించే మాటలు మీ భవిష్యత్తుకు, మీ కుటుంబ జీవితంలో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఈ రోజున ప్రసంగం 3 ప్రాముఖ్యమైన అంశాలతో నా ప్రసంగాన్ని ముగించాలని నేను ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ మస్ట్ హ్యావ్ యాజ్ విమెన్, యాజ్ గాడ్లీ విమెన్. దైవికమైన స్త్రీలుగా ఈ లోకంలో బ్రతకాలంటే, దేవుని గణపరిచే స్త్రీలుగా మనం ఉండాలంటే మనలో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు లేదా 3 ప్రాముఖ్యమైన అంశాలు మీతో చెప్పి నా సందేశాన్ని ముగించాలని నేను ఆశిస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, గాడ్ వాంట్స్ us టు బీ స్ట్రాంగ్ విమెన్. స్ట్రాంగ్ విమెన్ అంటారు ఏంటండి? విమెన్ అంటేనే చాలా సున్నిత మనస్కులు, చాలా సున్నితంగా డెలికేట్గా ఉంటారు. కొంతమంది ముట్టుకుంటే కందిపోతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు చాలా సున్నితంగా ఉంటాము. బలమైన పురుషులు మాకు తెలుసండి. బలమైన సంసోన్ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో. WWE, WWF దీనిలో బలమైన వారియర్స్ లేదంటే చాలా కండబలం, అండబలం ఉన్న వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. కానీ స్త్రీలు నిజంగా బలవంతులుగా ఉండగలరా అని ఆలోచన చేసినట్లయితే నీ యొక్క ఆత్మ సంబంధమైన బలాన్ని బట్టి, ఇఫ్ యూ ఆర్ అ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ ఉమెన్, యూ విల్ బీ అ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ.